ఒక అడవిలో ఒక సింహం కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక ఆడసింహం, మగసింహం, 2 పిల్లలు ఉండేవి. ఆడసింహం గుహలో ఉండి పిల్లలను చూసుకుంటూ ఉండగా మగసింహం మాత్రం వేటకు వెళ్ళేది. ఓ రోజు మగసింహం వేటకు వెళ్ళగా ఆ రోజు దానికి ఏ జంతువు చిక్కదు. ఖాళీగా తిరిగి వస్తున్న సింహానికి ఒక చిన్న నక్కపిల్ల కనిపిస్తుంది. ఒంటరిగా ఉండి భయపడుతూ ఉన్న ఆ చిన్న పిల్లను చూసేసరికి సింహానికి జాలి కలుగుతుంది. ఆ నక్కపిల్లను తనతో పాటే గుహకు తీసుకొని వస్తుంది. నక్కపిల్లను చూసిన ఆడసింహం, దీనిని ఎందుకు తీసుకువచ్చారు అని అడుగుతుంది. ఒంటరిగా తిరుగుతున్న ఈ చిన్న పిల్లను చూస్తే జాలి కలిగి తీసుకువచ్చాను. ఈరోజు ఆహారం ఏమీ దొరకలేదు, కావాలంటే దానిని మీరు తినండి అని అంటుంది మగసింహం. అప్పుడు ఆడసింహం, మీకే చంపాలని అనిపించినప్పుడు దానిని నేను మాత్రం ఎలా చంపగలను? ఏమీ పర్వాలేదు, దానిని కూడా మనం 3వ బిడ్డలా పెంచుకుందాము అని అంటుంది ఆడసింహం. ఆ రోజు నుండి 2 సింహాలు తమ పిల్లలతో పాటు నక్కపిల్లను కూడా పెంచుతాయి. కొద్దిగా పెరిగిన పిల్లలు ఓ రోజు తమ గుహ నుండి బయటకు వెళ్తాయి. అక్కడ వాటికి ఒక ఏనుగు కనిపిస్తుంది. ఏనుగును చూసిన సింహం పిల్లలు దానిని తరమడానికి వెళ్దామనుకుంటాయి. అది చూసిన నక్కపిల్ల, అసలు మీకు కాస్తైనా తెలివి ఉందా? ఏనుగు మన జాతికి శత్రువు. అది ఎంత పెద్దగా ఉంది, దాని దగ్గరకు వెళ్ళామంటే తొక్కి చంపేస్తుంది. మీ ప్రాణాలు కాపాడుకోవాలి అంటే వెంటనే ఇక్కడి నుండి పారిపోండి అని అంటుంది నక్కపిల్ల. వెంటనే సింహం పిల్లలు తమ తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఈరోజు మన గుహ వైపుకు వస్తున్న ఒక ఏనుగును చూశాం. దానిని మేము తరుముదామనుకుంటే తమ్ముడు మాత్రం భయపడి వణికిపోయి మమ్మల్ని కూడా వెళ్ళనివ్వలేదు అని అంటాయి సింహం పిల్లలు. అవును మరి, మీరు ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళారంటే ఈ పాటికే చచ్చి ఉండేవారు. వెళ్ళనివ్వకుండా నేనే మిమ్మల్ని కాపాడాను అని అంటుంది నక్కపిల్ల. అప్పుడు తల్లి సింహం, సరేలే, ఇప్పుడు గొడవ పడకండి, మనం ఇద్దరం అలా బయటకు వెళ్దాం రా నాన్న అని నక్కపిల్లను బయటకు తీసుకెళ్తుంది ఆడసింహం. చూడు నాన్న, నీకు నీ జన్మరహస్యం చెప్పాల్సిన సమయం వచ్చింది. మాది సింహం జాతి, నీది నక్క జాతి. చిన్నప్పుడు ఒంటరిగా తిరుగుతున్న నిన్ను మేమే జాలిపడి పెంచుకున్నాము. నీ అన్నలిద్దరూ సహజంగా సింహాలు కాబట్టి ధైర్యం, దూకుడు ఎక్కువగా ఉంటాయి. నువ్వు వారికి పిరికిరసం పోయకు. రేపు ఎప్పుడైనా నీది నక్కజాతి అని తెలిసిన రోజున మీ ముగ్గురికి తగవులు రాక తప్పదు. ఏ జాతి జంతువులు ఆ జాతిలో ఉండడమే శ్రేయస్కరం అని అంటుంది ఆడసింహం. ఈ మాటలు విన్న నక్కపిల్ల, అమ్మో, నేను సింహాన్ని కాదు నక్కను అని తెలిస్తే ఆ సింహాలు నన్ను ఖచ్చితంగా చంపేస్తాయి. నేను నా వారిని వెతుక్కుంటూ వెళ్ళడమే మంచిది అని అనుకున్న నక్కపిల్ల తమ నక్కజాతిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అందుకే ఎక్కడివారు అక్కడ ఉండడమే అందరికీ శ్రేయస్కరం.